రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ. ఈ వెబ్ సిరీస్ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే, ఈ వెబ్ సిరీస్ లో మెయిన్ గా అంటే ఒక బలమైన క్యారెక్టర్లు క్రియేట్ చేసినప్పటికీ ఆ బలమైన క్యారెక్టర్స్ తో ఒక బలమైన సీన్స్ రాయలేకపోయారు. మెయిన్ గా ఈ వెబ్ సిరీస్ లో నాయుడు క్యారెక్టర్ ప్లే చేసే సముద్రకని గారు ఆయన క్యారెక్టర్ కి ఒక మంచి స్కోప్ అయితే ఇచ్చారు. ఫస్ట్ లో ఆయన క్యారెక్టర్ ని ఒక మంచి హైప్ అయితే ఇచ్చారన్నమాట. దాని తర్వాత ఆ క్యారెక్టర్ ని డౌన్ చేయడమే ఈ వెబ్ సిరీస్ కి మెయిన్ మైనస్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇంకోటి ఏంటంటే సునీల్ గారి క్యారెక్టర్ అవనండి అండ్ అలాగే నరేష్ అగస్త్య గారి క్యారెక్టర్ అవనండి, ఆ ఇద్దరు క్యారెక్టర్ ని అంత బలంగా అయితే యూజ్ చేసుకోలేకపోయారు. మెయిన్ గా ఐశ్వర్య రాజేష్ గారు భారతి క్యారెక్టర్ లో తన పర్ఫార్మెన్స్ అనండి, తన స్క్రీన్ స్పేస్ అనండి ఈ వెబ్ సిరీస్ కి చాలా బాగా హెల్ప్ అయిందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ వెబ్ సిరీస్ మొత్తం 7 ఎపిసోడ్స్ ఉన్నప్పటికీ ఫస్ట్ 2 ఎపిసోడ్స్, లాస్ట్ 3 ఎపిసోడ్స్ కాస్త ఎంగేజింగ్ గా ఉంటాయి. అండ్ అలాగే రిమైనింగ్ ఎపిసోడ్స్ ఏదో సో గానీ వెళ్ళిన ఫీలింగ్ లాగా నాకైతే అనిపించిందని చెప్పుకోవచ్చు అన్నమాట. మెయిన్ గా ఈ వెబ్ సిరీస్ లో డ్రామా అండ్ అలాగే ఎమోషన్స్ అంత బలంగా వర్కౌట్ అవ్వలేదన్నమాట. ఎందుకంటే గ్యాస్ లీకేజ్ అయ్యి కొందరు పిల్లలు చనిపోతారన్నమాట. అక్కడ ఒక బలమైన ఎమోషన్ వర్కౌట్ అవ్వాలి, అది వర్కౌట్ అవ్వలేదు. ఇంకోటి ఏంటంటే మన హీరో అయిన నరేష్ అగస్త్య వాళ్ళ తమ్ముడిని చంపేస్తారన్నమాట. అక్కడ కూడా ఒక బలమైన ఎమోషన్, ఒక బలమైన డ్రామా వర్కౌట్ అవ్వాలి, అదైతే వర్కౌట్ అవ్వదన్నమాట. మెయిన్ గా ఏంటి, క్లైమాక్స్ లో అంటే లాస్ట్ ఎపిసోడ్ లో వీళ్ళు రివీల్ చేసిన కొన్ని పాయింట్లు, వీళ్ళు ఇచ్చిన కొన్ని ట్విస్ట్లు కాస్త వెబ్ సిరీస్ కి ఒక పాజిటివ్నెస్ క్రియేట్ చేస్తాయని చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్ గా ఈ వెబ్ సిరీస్ యొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్, ముఖ్యంగా సినిమాటోగ్రఫీ ఈ వెబ్ సిరీస్ కి కొంత పాజిటివ్నెస్ క్రియేట్ చేసి చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ. నా రివ్యూ నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.